మన మగవాళ్ళందరూ కూడా ముందు ముఖ్యంగా ఆడపిల్ల యొక్క వాల్యూ తెలుసుకోవాలి. మీరు ఎంత శివభక్తుడైనా సరే ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళారు అంటే ఆ శివుడైనా సరే రాముడి వెనకాలే ఉంటాడు. చివరికి 10 తలకాయలు ఉన్న రావణాసుడైనా నేల కొరిగేటట్టు చేస్తాడు. ఆడపిల్ల అంటే కనిపించే దేవత అని అర్థం. అటువంటి దేవతలందరూ మన ఇంట్లో ఉన్నారు అంటే మనందరం సంతోషించాలి. మనల్ని 9 నెలలు మోసి ఈ భూమి మీదకి తీసుకొచ్చిన అమ్మ ఒక ఆడపిల్ల. మనల్ని వేలు పెట్టుకొని నడిపించిన అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఒక ఆడపిల్ల. రేపు మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఒక ఆడపిల్లనే పెళ్లి చేసుకోవాలి. ప్రేమించాలి అన్నా కూడా ఒక ఆడపిల్లనే ప్రేమించాలి. మీ ఇంట్లో ఎప్పుడైతే ఒక ఆడపిల్ల నవ్వుతూ తిరుగుతూ ఉందంటే మీ ఇంట్లో డబ్బు ఉన్నట్టే, మీ ఇంట్లో ఆనందం ఉన్నట్టే, మీ ఇంట్లో సౌభాగ్యం ఉన్నట్టే. ఎక్కడికో గుళ్ళోకి వెళ్ళి పార్వతీదేవిని సీతమ్మని మొక్కే కంటే మీ ఇంట్లో ఉన్న తల్లిని మొక్కండి. మీ ఇంట్లో ఉన్న చెల్లిని ప్రేమించండి. మీ ఇంట్లో ఉన్న భార్యకి ఏం కావాలో ఏం కష్టం ఉందో ఒకసారి అడగండి. ఈ మగజాతి మొత్తాన్ని భరిస్తుంది ఆడవాళ్ళే బ్రదర్. ఆడవాళ్ళు లేరు అంటే మగజాతి అనేది ఎప్పుడో అంతమైపోతుంది. ఆడవాళ్ళకి బలం తక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళకి ఓపిక చాలా ఎక్కువ. భూదేవి తల్లికి ఉన్నంత ఓపిక ఆడపిల్లలకు ఉంటుంది. సీతమ్మ లంకలో కన్నీళ్లు పెట్టింది. బంగారు రావణ లంక అంటారు. సీతమ్మ కన్నీటి వల్ల చివరికి బొగ్గు రావణ లంకగా మారిపోయింది. ఆడపిల్ల ఏడుపుకి అంత పవర్ ఉంటుంది. ఆడపిల్ల నవ్విందంటే కూడా అంతే పవర్ ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల నవ్వుకి ఏడుపుకి చాలా పవర్ ఉంటుంది. అసలు ఆడపిల్ల అంటే శక్తి, పరాశక్తి. అటువంటి పరాశక్తుల ముందు మనం సైడ్ అయిపోవాలి కానీ వాళ్ళకి ఎదిరించి నిలబడకూడదు. ఆడపిల్ల మీ ఇంట్లో ఉంది అంటే దేవత తిరుగుతున్నట్టే. కాబట్టి ఆ దేవతలందరినీ గౌరవిద్దాం, పూజిద్దాం, ప్రేమిద్దాం. కాబట్టి ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఇంపాక్ట్ సుబాని పేజ్ని ఫాలో అయిపోండి.